హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. ఈరోజు మన స్నాక్స్ వచ్చేసి మిగిలిపోయిన దోసల పిండితో పైన క్రిస్పీగా లోపల చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, పైన లోపల చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎలా చేసుకోవాలో చూద్దామా. చట్నీతో కానీ కారపొడితో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా మిగిలిపోయిన దోసల పిండితో ఇలా స్నాక్స్ చేసి తీసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. లైక్ చేయడం వల్ల ఇలాంటి రెసిపీస్ మరి కొంతమంది చూడటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఇంకెందుకు కావాల్సిన రెసిపీలోకి వెళ్దాం రండి. మిగిలిపోయింది ఉంటుంది కదా, ఆ పిండిని ఇలా తీసుకొని మనం పునుగులు 2 రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, అలాగే 4 సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు, అలాగే దీంట్లోనే కొంచెం జీలకర్ర, దీంట్లోనే టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు, ఇవన్నీ కొంచెం కలుపుకుందాం. అలాగే దీంట్లో కొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం నేను కొంచెం ఒక 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఇలా చూసుకొని కలుపుకోవాలి. ఇంట్లో మిగిలిపోయిన దోసల పిండితో ఎంతో టేస్టీగా ఈజీగా పునుగులు చేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిండిని కలుపుకునేటప్పుడు ఇలా కలుపుకోవటం వల్ల లోపల ఫ్లఫీగా వస్తుంది. చూసుకొని మీరు కూడా కలుపుకోండి. అలాగే ఇది అయిపోయింది, ఇలా వస్తే సరిపోతుంది. మనం ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందాం. మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందాం. దీంట్లోనే మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం. సరిపోతుంది. ఆయిల్ వేడైంది. మనం దీంట్లోనే కొంచెం పునుగులు వేసుకుందాం. పునుగులు వేసుకునేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడైనప్పుడు వేసుకుంటే పునుగులు త్వరగా ఉడుకుతాయి. అన్ని పునుగులు ఇలాగే వేసుకోవాలి. నేను అన్నీ ఇలా వేసుకున్నాను. ఇవి ఒక సైడ్ ఉడికిన తర్వాతే మరో సైడ్ తిప్పుకుందాం. అప్పుడే తిప్పొద్దు. ఇలా అన్నీ ఉడికినాయి కదా, కొంచెం మనం ఎట్లా అనుకుంటే అన్నీ ఇలా పైకి తేలుతాయి. మనం ఎక్కువ కదిలించాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ ఉడికితే మనం ఇలా అన్నప్పుడు మొత్తం ఇలా పైకి వస్తాయి. ఇలా వచ్చిన అన్నిటిని మనం ఇలా చిన్నగా ఒక్కొక్కటిగా ఇట్లా తిప్పుకుందాం. తిప్పాల్సిన అవసరం లేదు. ఇలా అన్న మొత్తం ఉడికిపోతుంది. పునుగులు చాలా ఈజీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా వచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ప్లీజ్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇలాంటి ప్రతి రెసిపీ అందరికీ స్ప్రెడ్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తే ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. తప్పకుండా కొత్తగా వచ్చే ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయండి. అలాగే కొంచెం ఉడికినాయి కదా, ఇలా చూసుకొని తిప్పుకుందాం. ఇంకొంచెం లైట్గా ఫ్రై అయితే తీసేసుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. అలాగే రెడీ అయిపోయినాయి. మనం దీన్ని తీసుకుందామండి. ఇలా వస్తే చాలు, లైట్గా గోల్డెన్ కలర్లోకి వస్తే చాలు. ఇంకెలా ఉన్నప్పుడు మనం మొత్తం తీసేసుకోవాలి. అన్నీ ఇలా తీసుకొని మళ్ళీ వేసుకుందాం. అన్నీ ఇలా తీసుకున్నాం కదా, మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అలాగే మళ్ళీ అన్నీ వేసుకుందాం అండి. పునుగులు వేసే ప్రతిసారి గ్యాస్ని సిమ్లో పెట్టుకోండి. ఇలాగే అన్నీ వేసుకొని ఇవి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇవి కూడా రెడీ అయిపోయినాయి. ఇంతే ఫ్రెండ్, చాలా ఈజీ. ఈ ఎలా సౌండ్ వస్తుందో పర్ఫెక్ట్గా ఉడికిన పునుగులు, పైన క్రిస్పీగా లోపల చూడండి దోసల పిండి పునుగులు. ఈ పునుగుల రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి.
ఎంతో పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.